అల్వాల్ శ్రీనివాస్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు పనుల పర్యవేక్షించిన కాంగ్రెస్ నాయకులు అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో ఈ కాలనీ వర్షం తాటికి మునిగిపోయేదని, మైనంపల్లి గెలిచిన తర్వాత బాక్స్ డ్రైనేజీ పనులను సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. మైనంపల్లి చేపట్టిన అభివృద్ధి పనులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సూర్యకిరణ్, బలవంతరెడ్డి, రాజనరసింహారెడ్డి, ఉదయ్, ప్రవీణ్, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు మరి మైనంపల్లి హనుమంతన్న గారు ఎమ్మెల్యే అయినాకనే మన మల్కాజిగిరికి ఒక అందం వచ్చింది. ఏ విషయంలో అంటే ప్రతి ఒక్కటి, ముఖ్యంగా మన శ్రీబిరేకి దగ్గర వాటర్ వస్తే మన కేటీఆర్ గారు వచ్చి పుట్టి ఫోజులు చెల్లి వెళ్ళిపోయాడు, కానీ ఏం చేయలేకపోయాడు. మళ్ళా అన్న ఇట్లా కాదని జిడ్జి తీసుకొని ఈ బాక్స్ డ్రైనేజీలు, ఈ రోడ్స్ ఇవన్నీ శాంక్షన్ చేయించిండు చాలా గొప్పగా. అప్పుడు ఎలక్షన్లో కూడా వచ్చింది. ఆ బ్యాలెన్స్ వర్క్లే ఇప్పుడు చేస్తారు, కాంట్రాక్ట్స్ లేట్ అయ్యి. అంతేగాని కొత్తగా వీళ్ళు వచ్చిన వాళ్ళు కొత్తగా ఏం చేస్తలేరు. ముఖ్యంగా అన్న ఫండ్స్ ఇవన్నీ ఇప్పుడు చేసేటి. ధన్యవాదాలు. బాక్స్ డ్రైన్ పుట్టించిందే మైనంపల్లి హనుమంతరావు. ఒకప్పుడు శ్రీబేగి కాడ చెరువు అయిపోతుండే. ఆయన పెద్ద తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మధ్యలో బాక్స్ డ్రైన్ కట్టి అదేవిధంగా మళ్ళీ కాలనీ అన్ని రోడ్లన్నీ చేసిండు. ఆయన అప్పట్లోనే ఫోన్ వచ్చింది, ఆపేసిండు. ఇలా బాక్స్ డ్రైన్ సృష్టించిందే వెంకటపురంలో కానీ, మల్కాజిగిరిలో కానీ, అల్వాలో కానీ. సీబేకి అంటే పెద్ద భయం ఉంటుండే. ఆ ఎమ్మెల్యే గెలిచినందుకే అన్న ఈరోజు ఇలా కాలనీలో మొత్తం రోడ్స్ అని చెప్పిస్తుండు. అప్పట్లోనే కొబ్బరిగా కొట్టిండు, ఫోన్ వచ్చి ఆపేసిండు. డీలర్ కమ్ కాంట్రాక్టర్ అయింది. ఇప్పుడు అన్న ఆధ్వర్యంలోనే మొత్తం చెక్ చేస్తున్నాం పార్టీ వాళ్ళు. హనుమంతరావు గారు మాజీ శాసనసభ్యులు ఉన్నప్పుడు మరి వారు ఇక్కడ శ్రీనివాస్ నగర్ కాలనీలో అంతర్గత రోడ్లకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి ఇక్కడ కాలనీ అధ్యక్షులు కానీ కాలనీ కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు శ్రీనివాస్ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2కు కలిపి 70 లక్షల రూపాయలు ఆ కాలంలో మంజూరు ఇవ్వడం జరిగింది. మరి అది ప్రారంభించే సమయానికి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావడం, మరి ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఆ తర్వాత వర్క్స్కు కాంట్రాక్టర్కి అలాట్ చేసినాక కాంట్రాక్టర్ డిలే వల్ల ఇప్పుడు వర్క్లు అన్నీ కూడా పునఃప్రారంభమవుతున్నాయి. మరి ఆ పనులన్నీ కూడా కాలనీ వాళ్ళ సహకారంతో మరి ఎక్కడెక్కడ లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేసుకోవాలి. ఇంకేమైనా తక్కువ పడితే కూడా ప్రభుత్వం నుంచి నిధులు ఇప్పిస్తా అని చెప్పి వారు మాట ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంతర్గత రోడ్లకు కూడా ఎంత డబ్బులు కావాలన్నా వెనకపోయేది లేదు. మరి కాలనీలు అభివృద్ధి చెందాలని చెప్పిండ్రు. దాని వారి ఆదేశం మేరకే ఈరోజు రావడం జరిగింది. మరి కాలనీ సభ్యులందరూ కూడా కోఆపరేషన్తో మరి అభివృద్ధి పనులన్నీ కూడా క్వాలిటీతో మెయింటైన్ చేసుకోవాలని చెప్పి సందర్భం కోరడం. శ్రీనివాస్ నగర్ కాలనీ 134 డివిజన్లో ఇక్కడ సీసీ రోడ్లు మా మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు 70 లక్షలు శాంక్షన్ అయ్యాయి. కొన్ని సందర్భాలలో ఆ వర్క్స్ ఆ రోజులో కాలేదు. కాబట్టి ఈరోజు ఉన్న కాంట్రాక్ట్ పెట్టి 70 లక్షలు ఈ శ్రీనగర్ కాలనీ లోపల ఉన్న రోడ్స్ అన్నింటినీ కూడా వర్క్ స్టార్ట్ చేసారు. మేము కూడా ఇంకా హనుమంతరావు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే ఒకసారి పోయి వర్క్ నడుస్తుంది అక్కడ చూడండి, వర్క్ బాగా కాంట్రాక్టర్లను కలిసి వర్క్ చాలా బాగా చేయాలని చెప్పండి అని చెప్పింది. కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ రావడం జరిగాం. శ్రీనివాసరావు కాలనీలో మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో 1 ఇయర్ బ్యాకే ఈ సీసీ రోడ్లోకి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకు డీలే అయిందంటే కాంట్రాక్ట్ డీలే వల్ల లేట్ అయింది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా అప్పటిది కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ మీదనే ఇప్పుడు నడుస్తున్నాయి వర్క్లన్నీ. హనుమంతన్న ఆధ్వర్యంలో వర్క్లు నడుస్తున్నాయి. ఇంకోటి మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే శ్రీనివాసనగర్ కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ, రెడ్డి ఇంక్లేవ్, భారతి నగర్ కాలనీలో మొత్తం 30-40 ఇయర్స్ నుంచి నీళ్ళల్లో మునిగిపోతుండే. చిన్నపాటి వర్షం పడ్డా కానీ ఇళ్ళలో నీళ్ళు వచ్చేది. అది హనుమంతన్న దయతోటి మేము ఆయన వెంబడి చొరవ తీసుకొని బాక్స్ లైన్ వేయడం జరిగింది. అప్పటి నుంచి ఒక 5 ఇయర్స్ నుంచి ఒక నీళ్ళ చుక్క అవ్వడం లేదు. ఆయన ఆధ్వర్యంలో అన్ని డెవలప్మెంట్ మల్కాజిగిరి కాన్స్టిట్యూన్సీ ఆయన ఆధ్వర్యంలో డెవలప్ అయినాయి. ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది మేము కాలనీ తరఫున మేము చెప్తున్నాం. మైనంపల్లి హనుమంతరావు గారు మనకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి నుంచి ఆయన వల్ల ఈ కాలనీ మొత్తం ఇంటర్నల్ రోడ్స్ వీటిని కొంచెం కాలువలు ఇవన్నీ కూడా
బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ మధ్యలో ఇంకా ఫండ్స్ కొన్ని మిగిలిపోవడానికి అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ కొన్ని ఈ రోడ్స్ వేశారు. ఇప్పుడు ఆ మిగిలిపోయిన రోడ్స్ని కంప్లీట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని రోడ్స్ అయినాయి, ఇంకా కొన్ని రోడ్స్లో ఇవి అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాలనీ చాలా అభివృద్ధి చెందింది. ఒక రకంగా చెప్పాలంటే దీని ముందు ఒక 10 years దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎప్పటి నుంచి అయితే మైనంపల్లి హనుమంతరావు గారు మనకు ఎమ్మెల్యేగా వచ్చారో అప్పటి నుంచి మాత్రం కాలనీ అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి చెందిందని అనిపిస్తుంది. ఇంటర్నల్ రోడ్స్, ఈ కాలువలు, ఇవన్నీ కూడా మాకు సదుపాయాలన్నీ కూడా ఆయన అడగంగానే ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే మనిషి హనుమంతరావు గారు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. పాతగా ఎక్కడైనా ఉండొచ్చు, అది వేరే విధానం, రాజకీయాలకు కొంత సంబంధం లేదు. బట్ ఆయన వల్ల మాత్రం ప్రతి పని అవుతుంది. చెప్తే మాత్రం ప్రతి పని అవుతుంది.